అవును, ఈ టైంలో నువ్వు బయటికి ఎందుకు వచ్చావు? ఊరికే అక్క, నిద్ర పట్టక ఇలా బయటకు వచ్చాను. మరి ఆ కారు? ఎవరో తెలీదక్క, ఎవరో దారి తప్పి ఇటువైపు వచ్చారు. శివాలయం ఎక్కడని అడ్రస్ అడిగారు, నాకు తెలీదని చెప్పేశాను. ఈ టైంలో టెంపుల్ గురించి అడిగారంటే ఎవరో టూరిస్టులు అనుకుంటా అక్క. అక్క, బయట దోమలు బాగా ఎక్కువ ఉన్నాయక్క, నేను వెళ్తాను. అర్ధరాత్రి కారులో ఇంటి ముందుకొచ్చి టెంపుల్ ఎక్కడా అని అడగడం ఏంటి? కాపాడాలనుకుంటున్నావా? మామా, నేనెందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి ప్లీజ్. తప్పుకోమన్నా. దాక్షాయిని వదులు, నాన్నని వెళ్ళివు. దాక్షాయిని, ఆ కారు మన ఇంటి ముందు నుంచి వెళ్తుందేంటి? ఈ మామ ఆవేశంతో చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు. ఇంకోసారి నేను మామతో కలిసి ఉండడం ఆ సీతగానే చూసిందంటే నేను చక్రపాణి మేనకోడలనే విషయం తెలిసిపోతుంది. ఇంకోసారి సీతకి నా మీద డౌట్ వచ్చిందంటే ఈ ఇంట్లోకి ఎందుకు వచ్చానో అందరికీ అర్థమైపోతుంది. నేను చక్రపాణి మేనకోడలని తెలియకముందే ఈ ఇంట్లో పర్మనెంట్ పోస్ట్ సంపాదించాలి. అంటే శంకర్ని తొందరగా పెళ్లి చేసుకుని నేను ఈ ఇంటికి కోడలనైపోవాలి. తింటే వాళ్ళు ఒప్పుకుంటారో లేదో నాకు తెలీదు. ఆ విషయం అడగడం మర్చిపోయాను వాళ్ళని. ఏంటి, సీత సరస్వతిని హాస్టల్కి పంపించేస్తుందా? దీని పనులకి సీతకి ఒళ్ళు మండుంటుంది, అందుకే పంపించేస్తుంది. దీన్ని ఎలాగైనా ఆపాలి. ఎలా? నీ లగేజ్ మొత్తం సర్దేశాను. సబ్బు, పేస్ట్, బ్రష్ అన్నీ అక్కడికి వెళ్ళే కొనుక్కుందులే. అక్క, ఏంటి సరస్వతి ఎక్కడికైనా వెళ్తుందా? సరస్వతి ఊరెళ్తున్నావా? లేదు దాక్షాయిని, తను హాస్టల్లో ఉంటానని ముచ్చట పడుతోంది, అందుకే హాస్టల్కి పంపిస్తున్నాను. నువ్వు కూడా ఉన్నావుగా, మనిద్దరం వెళ్ళి సరస్వతిని హాస్టల్లో దింపేసొద్దాం. ఇంకా ఏమైనా సర్దడం మర్చిపోయానేమో ఒకసారి చూసుకో, నేను ఇప్పుడే వస్తాను.
ఏంటి సరస్వతి, నువ్వు హాస్టల్కి వెళ్తున్నావా? ఆవిడ నాకేదో క్లాస్ పీకపోతే నేనే ఒళ్ళు మండి హాస్టల్కి వెళ్తానని చెప్పాను. ఇక్కడి ఉండి ఏం చేయలేని దానివి హాస్టల్కి వెళ్ళి ఏం చేస్తావు? అసలు నీకు బుద్ధుందా? నాకేమి ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. వీళ్ళందరి మధ్యన ఉండడం కన్నా హాస్టల్లో ఉండడమే బెటర్. సరస్వతి, నేను నీకేం చెప్పాను మర్చిపోయావా? మరీ అంత మొండితనం పనికిరాదు. ఇప్పటికైనా కొంపలేం మునిగిపోలేదు. నేను వెళ్ళనని సీతక్కతో చెప్పు. చూడు, నేను చెప్పాను కదా, నువ్వు అలానే చెప్పు. సరస్వతికి హాస్టల్కి వెళ్ళడం ఇష్టం లేదని నేను వెళ్ళి సీతక్కకు చెప్తాను. నాకెవరి రికమెండేషన్లో అవసరం లేదు. ఏమండి? ఏంటి సీత? సరస్వతిని హాస్టల్లో జాయిన్ చేయడానికి వెళ్తున్నాను. నాకు కొంచెం డబ్బులు కావాలండి. సరస్వతి, సరస్వతి! ఏంటి సీత, సరస్వతిని హాస్టల్ పంపించడం ఏంటి? తనే వెళ్తానంటోందండి. తనే వెళ్తానంటోందా? అవునండి. పాపం సరస్వతి ఇక్కడ ఉండటానికి ఇబ్బంది పడుతోంది. వాళ్ళ నాన్నగారు చనిపోవడానికి మనమే కారణమని మనందర్నీ శత్రువులా భావిస్తూ తను ఏడుస్తూ కూర్చుంటోంది. ఆడపిల్లలు ఏడుస్తూ ఉంటే పాపం మనకే కదండి. ఆడపిల్లని అలా ఏడిపించడం మనక్కూడా పద్ధతి కాదు. తను కూడా నరకంలాంటి ఇంట్లో కన్నా హాస్టల్లో అయితే సంతోషంగా ఉండొచ్చు అనుకుంటోంది. ఆ అమ్మాయి అలా అనుకుంటున్నప్పుడు మనం బలవంతంగా మన ఇంట్లో ఉంచాలనుకోవడం తప్పే కదండి. అందుకే హాస్టల్కి పంపిస్తున్నానండి. ఏంటమ్మా, హాస్టల్కి వెళ్ళిపోతున్నావా? ఇక్కడ నీకేం తక్కువ చేసామమ్మా? నాకిక్కడ ఉండడానికి ఇష్టం లేదు. నేను హాస్టల్లో ఉంటే నాకు నచ్చినట్టు ఉండగలుగుతాను. నేను అనుకున్నది చేయగలుగుతాను. చూడమ్మా, నువ్వు ఇలా అనుకుని ఆలోచించడంలో తప్పులేదమ్మా. ఎవరి అండదండ లేకుండా ఆడపిల్ల స్వతంత్రంగా బతకటం ఎంత కష్టమో నీకు తెలీదు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఎంతో కొంత సంపాదిస్తున్న వాళ్ళు బాధ్యతలు మోయలేక బతకలేకపోతున్నారు. అలాంటిది ఏ ఆధారం లేకుండా ఎలా బతకగలవమ్మా? నువ్వు ఇంకా చిన్నపిల్లవి. తను చిన్నపిల్లేంటండి? ఆ అమ్మాయి కొంచెం హైట్ పెరగలేదు కానీ తన బుర్ర చాలా పెద్దదండి. ఎవరితోనైనా మాట్లాడగలదు, ఎవరినైనా ఎదిరించగలదు, ఎలాంటి వారికైనా సమాధానం చెప్పగలదు, ఎలాంటి నిర్ణయమైనా సొంతంగా తీసుకోగలదు. అక్క, అది కాదక్క. ఏదో తొందరపడి వెళ్తానని అనుంటుందిలే. తనకెవరూ లేరు కదక్క. పాపమక్క తను. పాపం అంటావేంటి దాక్షాయిని? తనకెవరూ లేరని నువ్వు నేను అనుకుంటే సరిపోతుందా? తనకెవరూ అక్కర్లేదని, ఒంటరిగా బ్రతకగలనని తనే అనుకుంటుందిగా. ఇప్పుడే మీ బావగారితో ఏం చెప్పిందో నువ్వే విన్నావు కదా. తన మటుకు తను బతకగలదు అనుకుంటున్నప్పుడు మనం బతిమిలాడో బలవంతంగానో తనని ఇక్కడే ఉండమని చెప్తే తను కోరుకుంటున్న జీవితాన్ని మనం నాశనం చేసిన వాళ్ళం అవుతాం. అది పాపం కదమ్మా. కరెక్ట్గా చెప్పావు వదినా. ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా మనం ఉండవని ఫోర్స్ చేయడం కరెక్ట్ కాదు. ఈ అమ్మాయికి ఇండివిజువల్గా ఎదగాలి, పెద్ద డాన్సర్ అవ్వాలి, ఇంకేదో అయిపోవాలని చాలా అంబిషన్స్ ఉన్నాయి. పంపించేయడం కరెక్ట్ వదినా.
లేదు రామరాజు గారు. ఏయ్, లాగి పెట్టి కొట్టానంటే నోట్లో ఉన్న 32 పళ్ళు రాలిపోతాయి. జాగ్రత్త. నా భర్తని నేను గాని మా ఇంట్లో వాళ్ళెవరూ గాని పేరు పెట్టి పిలవరు. అలాంటిది రామరాజు గారని అంత వెటకారంగా పిలుస్తావా? ఎంత పొగరే నీకు? నా భర్త ఈ ఇంటికి మాత్రమే యజమాని కాదు, ఊరందరూ గౌరవించే పెద్ద మనిషి. అలాంటి ఆయన పద్ధతిగా నీ మంచి కోసం చెప్తుంటే ఆయనతో అంత అహంకారంతో మాట్లాడతావా? ఈ ఇంటికి ఇంట్లో వాళ్ళకి ఏది కాని నీకే అంత పొగరుంటే ఈ ఇంటి ఇల్లాలైనా నాకెంతుండాలే? నేను నా పొగరు టెక్కు నీకు చూపిస్తే నా ముందు కూడా నిలబడలేవు. జాగ్రత్త. అసలు ఒక్క నిమిషం ఆగు. మీకు తెలియదండి, మీరుండండి. మీరు చెప్పినా కూడా విననప్పుడు వెళ్ళాలనుకునే వాళ్ళని ఆపడం ఎందుకండి? అసలు ఇలాంటి వాళ్ళు... సీత, నువ్వు కొంచెంసేపు ఆగుతావా? తను చిన్నపిల్ల, కోపంలోనూ ఆవేశంలోనూ వెళ్తాను అందనుకో. పెద్దదానివి సర్ది చెప్పడం మానేసి నువ్వు కూడా ఎమోషనల్ అవుతావేంటి? ఆవిడ గారిది కోపమో ఆవేశమో అయితే మీరు చెప్పినట్టే చేసుండేదాన్ని. కానీ తంది మూర్ఖత్వం. మూర్ఖత్వం నువ్వే అంటున్నావు కదా. మనం కూడా అమ్మాయిలాగా ప్రవర్తిస్తే మనది కూడా మూర్ఖత్వం అవుతుంది కదా. చూడమ్మా, నేను చెప్తున్నాను, నీ లైఫ్ సెటిల్ అయ్యేంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. ఎందుకనే తన్న ఆపుతావు? ఎక్కడ ఎలా ఉండాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో బయటికి వెళ్తే తెలుస్తుంది. వెళ్ళిపోమని చెప్పానయ్యా. ఈ అమ్మాయి ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదన్నయ్య. నువ్వు అన్నట్టు అందరికన్నా చిన్నపిల్లే అన్నయ్య. కానీ మనం చెప్పేది అర్థం చేసుకోకపోవడానికి, ప్రతిసారి మనం బుజ్జగించడానికి మరీ పసిపాప అయితే కాదు కదా. ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో, హాస్టల్కి వెళ్తే ఎలా ఉంటుందో తనకు కూడా తెలియాలి కదా. బయటికి వెళ్తే తప్ప లోక జ్ఞానం రాది అమ్మాయికి. ఓహో, శంకర్, నువ్వు, నానీలు ముగ్గురు చిన్నప్పటి నుంచి హాస్టల్లో పెరిగి వీధుల్లో తిరిగి లోక జ్ఞానం పెంచేసుకున్నారా? అంతా మీకు తెలిసినట్టే మాట్లాడుతున్నారేంట్రా? మగాడు బయటికెళ్తే ఆటోలు నడుపుకుంటైనా బతికేయచ్చు, చిత్తు కాగితాలు ఏరుకునైనా బతికేయచ్చు. కానీ ఆడపిల్ల అలా బతకగల్లా? ప్రతి ఆడపిల్లకి కొన్ని సమస్యలుంటాయి. వాటిని ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవడానికి సిగ్గుపడతారు, మొహమాట పడతారు. ఇంట్లో వాళ్లతోనే చెప్పుకోలేని విషయాలు బయటికెళ్ళి పరాయి వాళ్ళతో ఎలా చెప్పుకోగలరు? అరే శంకర్, ఓ సంవత్సరం కిందట నీ పర్సు పోయితే అందులో ఉన్నది 1000 రూపాయలే. కానీ అది నువ్విచ్చిన పర్సు అన్నయ్యా, అందుకే పోగొట్టుకున్నందుకు బాధగా ఉందని ఓ 100 సార్లు నువ్వు బాధపడ్డావు. అరే నాని, నీ ఫ్రెండ్ నీ బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్ పెన్ను పోయిందని కన్నీళ్లు పెట్టుకున్నావు, గుర్తుందా? నువ్వు 10th పాస్ అయినప్పుడు నేను కొనిచ్చిన వాచ్ పోగొట్టుకున్న విషయం నువ్వు ఇప్పటికీ మర్చిపోలేదు, అవునా? అరే, చిన్న చిన్న వాచులు, పర్సులు పోగొట్టుకుంటేనే మనం మర్చిపోలేకపోతున్నాం. అలాంటిది తనకి జీవితాన్నిచ్చిన తండ్రిని పోగొట్టుకుందిరా. తనేలా మర్చిపోతుందిరా? తండ్రిని పోగొట్టుకున్న బాధలోనే కోపంలో ఏదైనా అందే అనుకో, దీని గురించి ఇంతలా పట్టించుకోవటం ఏంట్రా? ఇదే మీ చెల్లో అక్క అయితే మిమ్మల్ని 4 మాటలు అన్నందుకు బయటికి పంపించేస్తారా?
అన్నీ తెలిసిందానివి నువ్వు కూడా ఏంటి సీత? మీకు అర్థం కావడం లేదండి. ఎన్ని విధాలుగా చెప్పానో, ఎంత నచ్చ చెప్పానో, ఎన్నిసార్లు బుజ్జగించి చెప్పానో మీకు తెలీదు. చెప్పే కొద్దీ ఎక్కువ చేస్తుందే తప్ప ఏమి తగ్గడం లేదు, కొంచెమైనా మారడం లేదు. తనకు అర్థం కావాలనే ఇలా చేస్తున్నాను, కానీ అది మీకు అర్థం కావడం లేదు. ఆ అమ్మాయి నీ సొంత చెల్లెలై ఉంటే నువ్వు ఇలా చేసుండేదానివా? నా సొంత చెల్లెలు అయ్యుంటే అలా ఉండాలి, ఇలా ఉండాలి అని 4 నీతులు చెప్పి మార్చుండేదాన్ని. మారకపోతే 4 వాతలు పెట్టైనా బుద్ధి చెప్పుండేదాన్ని. అలా చేయలేకపోతున్నాను కాబట్టి దీని బుద్ధి మార్చలేకపోతున్నాను. సీత, బావా, దాక్షాయణి, నీ గురించి అనుకుంటున్నాను. ఏంటి నా గురించి అనుకుంటున్నావా? అవును, మారుతి రాకుండా నువ్వు వస్తే బాగుండు అనుకున్నాను. నువ్వే వచ్చావు. వాడే వెళ్తానన్నాడు. నిన్ను చూడొచ్చు కదా, నీతో మాట్లాడొచ్చు కదా అని వాడి చేతిలో క్యారేజ్ తీసుకొని నేనే వచ్చాను. ఆ, అవును బావా, ఈ వరి మొన్న నాటిందే కదా? ఆ వరి నాట్లు బ్రహ్మాండంగా మొలకలెత్తాయి కదా? అవును, 4 రోజులు పోయాక యూరియా వేస్తే ఇంకా బ్రహ్మాండంగా పైరు వస్తుంది. రైతు అన్నవాడు డబ్బు కట్ట చూసి ఆనందించాడు. ఈ పచ్చదనాన్ని చూసి పులకించిపోతాడు. పచ్చదనాన్ని కోరుకునే రైతు బాగుంటే దేశం పచ్చగా ఉంటుంది. కూర్చో బావా. నువ్వు వచ్చి మంచి పని చేసావు దాక్షాయణి. ఏంటా మంచి పని? నేను నీతో మాట్లాడదాం అనుకున్నాను. నాతో మాట్లాడతావా? ఏంటి బావా? నేను నువ్వు చెప్పిన విషయం గురించి బాగా ఆలోచించాను. ఏ విషయం? సొంతంగా బిజినెస్ పెట్టమని చెప్పావు కదా, దాని గురించి. అంటే సొంతంగా బిజినెస్ పెట్టాలనుకుంటున్నావా? అవును. ప్రతి మగాడు విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అంటారు. అది నిజమో కాదో తెలియదు, కానీ నా విషయంలో నువ్వు చాలా ముఖ్యమని అనిపించింది. నీకు అలా అనిపించాలనే కదా నిన్ను అట్టి పెట్టుకొని తిరుగుతుంది. అలా ఎందుకు అనిపించింది? నా మంచి గురించి ఆలోచిస్తున్నావు, నేను ఎదగాలని కోరుకుంటున్నావు, అందుకని. బావా, ఫస్ట్ టైం నన్ను పొగుడుతున్నావు. నువ్వు నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అవును, ఏం బిజినెస్ పెట్టాలనుకుంటున్నావు? నువ్వే చెప్పు, ఏం పెడితే బాగుంటుంది? బావా, బిజినెస్ పెట్టాలంటే చాలా ఉన్నాయి. అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ పెట్టొచ్చు, ఎరువుల బిజినెస్ పెట్టొచ్చు, రైస్ మిల్లు, చేపల చెరువులు, ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటివి 100 ఉన్నాయి. బాగా తెలిసినవి ఒక 3-4 సెలెక్ట్ చేసుకొని అందులో ఒకటి చేసేయడమే. నీకు బిజినెస్ చేయాలని ఆలోచన రావడమే గొప్ప విషయం. వచ్చాక ఇంకా దేని గురించి, ఎవ్వరి గురించి ఆలోచించకూడదు బావా. వెంటనే వెళ్ళి నువ్వు సొంతంగా బిజినెస్ చేయాలనుకుంటున్నావని మీ అన్నయ్యకి చెప్పు. అన్నయ్యకి చెప్పకుండా ఏది చేయను, చెప్పాల్సిందే. నువ్వు చెప్పాలనే కదా నేను చెప్పింది. చెప్తే మీ అన్నయ్య ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోడు? నేను సొంతంగా పైకి రావాలి అనుకోవడం తప్పు కాదు కదా. అందరూ నాకు చేత కాదు, నాకేమీ తెలీదు అనుకుంటున్నారు. నేను బిజినెస్లో సక్సెస్ అయితే అప్పుడు అందరూ నన్ను మెచ్చుకుంటారు. బా, నువ్వు సూపర్ బావా. డెఫినెట్గా నువ్వు సక్సెస్ అవుతావు. దాక్షాయణి, నువ్వెప్పుడు నాకు సపోర్ట్గా ఇలాగే ఉండాలి. నీతో నేను లైఫ్ లాంగ్ ఉంటాను బావా. అవును, నువ్వు తిన్నావా?
నేను తిన్నాను బావా, నువ్వు తిను. నువ్వు తినొచ్చినా సరే, నా కోసం ఇంత దూరం క్యారియర్ తీసుకొచ్చావు కాబట్టి నా కోసం ఒక ముద్ద. సరే బావా. థ్యాంక్ యూ.